గుడికి వెళ్ళాడు సతీ సమేతంగా. దేవాలయానికి ఎప్పుడైనా అతను సతీ సమేతంగా వెళ్ళాడా? నువ్వు చూసావా? కలగన్నావా? ఇంకెవరితోటైనా జగన్మోహన్ రెడ్డి వెళ్ళినట్టు వెళ్ళా. అతను సింగిల్గానే వెళ్తాడు, షో పుట్టప్ చేస్తాడు, అంతే తప్ప ప్రసాదం కూడా పూర్తిగా నోట్లో వేసుకోడు. సో సరే, అతని నమ్మకం అతను, నేను కాదంటలా. ఈజ్ ఎ బిలీవర్ ఆఫ్ క్రిస్టియానిటీ. బట్ మా గుడికంటూ మాకు కొన్ని రూల్స్ ఉన్నాయి. అతను ముఖ్యమంత్రి అయితే ఎవరికి కావాలి ఆ బోడీ? ఆఫ్టర్ ఆల్ అతను ఎంత సేవ చేసుకుంటానన్నాడు, వచ్చాడు. సరే, సేవ చేస్తున్నాడా, షేవ్ చేస్తున్నాడా అందరూ చూశారు. ఇవాళ ఉంటాడు, రేపు ఇంకోడు వస్తాడు ఆ పదవిలోకి. బట్ ఆ టెంపుల్కున్న సంప్రదాయాన్ని గౌరవించాలి. అతను గౌరవించకపోవటం మన దురదృష్టం, అతని దురదృష్టం కాదు, మన దురదృష్టం. సో ఇవన్నీ ప్రజలు గుర్తుపెట్టుకుంటారు. సరే, ఇక తిరుపతి అంశానికి వస్తాం. ఇటీవల ఓట్ల గల్లంతు పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్లో జరుగుతుందని చెప్పేసారు. వెంటనే కర్నూలుకి సంబంధించినటువంటి మేయర్ వివి రామయ్య గారు, నా ఊరు కూడా గల్లంతని అధికార పార్టీని విమర్శించేటువంటి వ్యక్తులంతా కూడా ప్రతిపక్ష పార్టీ నాయకులు కానీ రెబల్గా మారినటువంటి ఒక కుట్ర జరుగుతుందని చెప్పేసి అంటాను. అయితే అధికార పార్టీలో ప్రథమ పౌరుడిగా ఒక జిల్లాకు ఉన్నటువంటి వ్యక్తి ఇది ఒక టెక్నికల్ అంశం అని చెప్పేసి చెప్పుకొస్తా ఉన్నారు. దీన్ని ఎలా అనిపిస్తుంది? అంటే అతను కావాలని చెప్పి ఏదో మాయ చేసుకుని మాదే పోయింది అని ఏదైనా చిన్న రివర్స్ కుట్రకి ఏదో తెరలేపుంటారు తప్ప మొత్తం ఫ్రాడ్స్ అన్నీ మా పార్టీయే చేస్తుంది. ఓట్లు, తెలుగుదేశం ఓట్లు అంటే అంతెందుకు, అప్పలరాజు మాట్లాడింది క్లియర్గా రికార్డ్ అయింది. అతను అంటే వీడియోలోనే దొరికాడు. సిదిరి అప్పలరాజు, పలాస ఎమ్మెల్యే. ఆ తర్వాత ఇంకొక ఎవరు ప్రతాప్ రెడ్డి అని చెప్పి కావలి ఎమ్మెల్యే ఆడియో చాలా స్పష్టంగా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం, మన వాళ్ళని ఉంచి అవతల వాళ్ళని తీసేయాలని. మన ధర్మాన ప్రసాదరావు గారు కూడా సెల్ ఫోన్లన్నీ పక్కన పెట్టి ఆయన కూడా దిశానిర్దేశం చేశాడు. మనం రూత్లెస్గా ఉండాలి, అవతల ఓట్లు కనీసం 10,000 కన్నా తక్కువ కాకుండా మనం పీకేయాలి. ఇవన్నీ ఓపెన్ సీక్రెట్స్ ఇవి. సో ఏదో ఒక మేయర్కి కావాలని సింబాలిక్గా తీసి లేదో రివర్స్లో అల్టర్ చేయటానికి, కానీ మా వాళ్ళకి మేము మళ్ళీ తిరిగి రామని అర్థమైపోయింది. సో దాన్ని కవర్ చేసుకుంటానికి ఇటువంటి వేదవేషాలన్నీ వేస్తున్నారు. అది అందరికీ తెలిసిందే, బహిరంగ రహస్యం. ఏదో సాక్షిలో 4 అబద్ధాలు రాసినంత మాత్రాన అది నిజమని నమ్మే వాళ్ళు ఎవరు లేరు. ఇటీవల సాక్షి పేపర్కి సంబంధించిన ఒక అంశం మీద, అంటే వారు రాసినటువంటి ఏదైతే రాష్ట్రంలో పైన హైకోర్టు నోటీస్ ఇవ్వడం జరిగింది వాళ్ళకి. మళ్ళీ వారిద్దరి పేరు మీద జగన్మోహన్ రెడ్డి మీద బాధ్యత ఢిల్లీ హైకోర్టు ఇచ్చింది. అంటే సాక్షి పేపరు అమ్ముకోవటానికి వాలంటీర్లు, సెక్రటేరియల్ స్టాఫ్కి ఒక సుమారు 3.5 లక్షల పేపర్లో వారికే బలవంతంగా ప్రభుత్వం డబ్బులు పెట్టుకుని అమ్ముతుంది. వేరే పేపర్ కొనుక్కుని ఛాయిస్ లేకుండా వాళ్ళ పేపర్ వీళ్ళందరికీ బలవంతంగా అమ్ముతుంది అని చెప్పి వాళ్ళు యాక్చువల్గా సుప్రీంకోర్టుకి వెళ్తే, ఆంధ్ర హైకోర్టుకి వెళ్తే ఆంధ్ర హైకోర్టు కన్సిడర్ చేయాలి. వీళ్ళు అబద్ధం ఆడారు అక్కడ. లేదంటే మేము పేపర్ కొనుక్కోమని డబ్బులు ఇచ్చాం, వాళ్ళందరూ సాక్షి కొనుక్కుంటే మేమేం చేస్తాం, వాళ్ళకి సాక్షి ఇష్టమేమో, మేము పేపర్ కొనుక్కోవాలన్నాం తప్ప పలానా పేపరే కొనుక్కోవాలని అనలేదు. యాక్చువల్గా పలానా పేపరే కొనాలని కొన్ని మున్సిపాలిటీల్లో సర్క్యులర్ జీవో కూడా, మున్సిపల్ సర్క్యులర్ కూడా ఇష్యూ చేశారు. అది ఒక బేసిస్. ఒకడైనా కొంటాడు కదా. ఇప్పుడు 18 లక్షల సర్క్యులేషన్ ఉన్నది ఈనాడు, 8 అసలు అయితే 6 ఎంత ఉండేది. ఇవన్నీ అమ్మిన తర్వాత కొంచెం పెరిగింది బలవంతంగా. దాన్ని ఏదో వేస్ట్ పేపర్ కింద పొట్లాలు కట్టుకుంటానికి వాడుతున్నారు. సాక్షి పేపర్ ఎవరు చదవడు. సో అది చూపెట్టి సాక్షి పేపర్ కొనుక్కుంటే నేనేం చేయను అంటే, 18 లక్షల సర్క్యులేషన్ ఉన్న పేపరు ఈ 4 లక్షల మంది కొనరా? ఒక్కడికి కూడా ఈనాడు చదువు కొనుక్కోవాలని ఉండదా? అందరూ సాక్షిగా కొంటారా? కొనరు కదా. సో అర్థమైంది వాళ్ళకి. సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు అది గ్రహించి, అయితే ఢిల్లీ హైకోర్టుకి, ఆంధ్ర హైకోర్టు ఇందులో తప్పు చేసింది అని వాళ్ళు గ్రహించారు. అది యాక్చువల్గా ఆంధ్ర హైకోర్టుకి స్లాప్, అది ఢిల్లీ హైకోర్టుకి చేసి మీరు డిసైడ్ చేయండి రా అని చెప్పారు. వాళ్ళు నోటీస్ ఇచ్చారు. వాళ్ళు నోటీస్ ఇచ్చిన వెంటనే మళ్ళీ మార్గదర్శి మీద దాడులు, ఈ చెత్త చెదారం ఇవన్నీ మొదలు పెడుతున్నారు.
సార్ ఒక పార్లమెంట్ సభ్యుడిగా మీరు ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ మీద కూడా పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి వ్యాఖ్యల తర్వాత ఇది అమ్మాయిల తరలింపుకు వీళ్ళు ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ దోహదపడతా ఉందని చెప్పేసి ఆ అంశాన్ని కానీ ఇందాక ఓట్ల తొలగింపు సంబంధించిన అంశం ఇది రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా పార్లమెంట్లో మాట్లాడడం కానీ లేకపోతే కేంద్ర ప్రభుత్వ పెద్దల దృష్టిలో ఉంచడం కానీ రఘురామకృష్ణ గారు ఏమైనా చేశారు? చాలాసార్లు చేశా, లెటర్సే రాశా, ప్రత్యక్షంగా కలిసినప్పుడు చెప్పాను, లేఖల ద్వారా చెప్పాను, పార్లమెంట్లో 2 సార్లు మాట్లాడాను. ఆ తర్వాత నాకు ఈ మాట్లాడే అవకాశాలని ఎలా అడ్డుకోవాలని చెప్పి వాళ్ళు కూడా చాలా ప్రయత్నాలు చేసి అడ్డుకోవటం కూడా జరిగింది. బట్ అయినా నా ప్రయత్నం నేను చేసా కానీ లాస్ట్ 2 సెషన్లో జరగల. పార్లమెంటే వెళ్ళటం రావటం తప్ప బిల్లుల మీద చర్చ తప్ప వేరే అంశాల మీద మాట్లాడే అవకాశం నాకే కాదు అసలు ఎవరికీ రాల. బట్ నేను అక్కడ కేంద్రంలో పెద్దలకి చెప్పాను, లేఖల ద్వారా జరుగుతున్న అన్యాయాలని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి, ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారికి అందరికీ కూడా చెప్పడం జరిగింది. స్పందన ఉంది. బట్ రాష్ట్ర ప్రభుత్వాన్ని వివరణ అడుగుతారు, వీళ్ళకి రాశారు, వీళ్ళు అన్ని అబద్ధాలే సార్, ఆయన చెప్పింది నిజంగా సార్, నేను చాలా అద్భుతంగా చేస్తున్నాం సార్, అది ఇది అని ఏదో కవర్ చేసుకుంటారు. అది కూడా అడిగిన 6 నెలలకి 2-3 రిమైండర్లు ఇస్తే రిప్లై ఇస్తారు. ఓట్ల తొలగింపు వాలంటీర్ వ్యవస్థ దీనికి నేను ఎలక్షన్ కమిషన్నే కలిసా, 3 సార్లు కలిసాము, రిప్రజెంటేషన్లు ఇచ్చాం. వాళ్ళు వైజాగ్ వచ్చినప్పుడు మేము దీని గురించి కూలంకషంగా మాట్లాడారు. సో అందుకని యాక్షన్ తీసుకున్నది. నేను మొన్న ఇంకేదో ఒక అసెంబ్లీలో కూడా నాకు ఒక 6,000 ఓటర్లు రిమూవ్ చేశారంటే ముఖేష్ కుమార్ మీనా గారికి లేఖ రాశాను, ఆయనతో పర్సనల్గా మాట్లాడి చర్యలు తీసుకుని ఏ సంగతి నాకు చెప్పాలి అని చెప్పి ఆయన నేను కోరాను. ఆయన ఈ సైడ్ ఈ విల్ కమ్ బ్యాక్ టు మీ, కలెక్టర్ తోటి ఆల్రెడీ మాట్లాడాను అన్నారు. ఏం వదలట్లా, నేను క్వశ్చనే లేదు. మీరు కానీ ఇంకా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన 3 పార్లమెంట్ సభ్యులు కానీ కొన్ని ప్రయత్నాలు ఇక్కడ జరుగుతున్నట్టు ఆంధ్రప్రదేశ్లో కొన్ని తప్పుల మీద కేంద్రం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు కానీ ఎటువంటి చర్యలు ఉండట్లేదు. కారణం వైఎస్ఆర్సీపీ పార్టీకి బీజేపీ పార్టీ మంచి సఖ్యత ఉందని చెప్పేసి వివేకానంద రెడ్డి హత్య కేసు అయితే ఏంటి, రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించినటువంటి ఇంకా మీరు అంటా ఉన్నారు కరప్షన్, షేవ్ అని ఇందాక ఒక పదం సేవ్ చేస్తానని అనుకున్నారు ప్రజలు, కానీ షేవ్ చేశాను. ఎక్కడెక్కడ దోపిడీ జరుగుతూ ఉంది, ఎక్కడెక్కడ అక్రమాలు జరుగుతున్నాయని చెప్పేసి మీ నోటీస్కి వచ్చిన అంశాలన్నీ కూడా కేంద్రం దృష్టికి పెడతా ఉన్నారు, చర్యలు ఉండట్లే. జగన్మోహన్ రెడ్డి గారికి వారి ప్రభుత్వానికి అండగా నిలుస్తుంది బీజేపీ అని చాలామంది విశ్లేషకులు విజ్ఞుల అభిప్రాయాలు ఉంటున్నారు. ఇందులో ఏ మేరకు వాస్తవం అంటే బీజేపీ పార్టీ ఆశీర్వాదం మెండుగా జగన్మోహన్ రెడ్డి గారికి డెఫినెట్గా ప్రభుత్వం యొక్క ఆశీర్వాదం ఉంది అని నేను చెప్పగలను. బీజేపీ పార్టీ అని నేను అన్నాను, ప్రభుత్వ ఆశీర్వాదం ఎంతో కొంత ఉంది. ఎందుకంటే రాజ్యసభలో మా పార్టీకి దురదృష్టవశాత్తు సంఖ్యాబలం ఎక్కువగా ఉంది, 9 మంది ఉన్నారు. సో ఇవాళ అక్కడ ఉన్న టైట్నెస్లో సో ప్రభుత్వం ఏంటంటే కొంచెం మ్యాక్రో లెవెల్లో దేశాన్ని ఒక యూనిట్గా చూస్తుంది కాబట్టి వాళ్ళు దేశం మంచి కోసం మరి కొన్ని బిల్స్ తీసుకొస్తే అపోజిషన్ ప్రభుత్వం ఏది తీసుకొచ్చినా ఖండిస్తుంది కాబట్టి వారు ఆ బిల్స్ని గెలిపించుకోవటం కోసం మరి కొంత సహకరిస్తుందేమో అన్న అనుమానాలు రావటం సహజం. సో అది ఓవరాల్గా విస్తృత జాతీయ ప్రయోజనాల దృష్ట్యా మనం ఎంతో కొంత ప్రజలు బలవుతున్నారన్నది నిజం. దాన్ని మనం రాష్ట్ర ప్రజల త్యాగంగా భావించాలి. సామాన్య పౌరుడిగా కాకుండా పార్లమెంట్ సభ్యుడిగా దేశంలో చాలా పార్టీల నాయకులతో మంచి సత్సంబంధాలు కలిగినటువంటి వ్యక్తిగా కొంచెం ఓపెన్గా మాట్లాడదాం సార్. మీరంటా ఉన్నారు ఒక అనుమానం కలుగుతా ఉందని చెప్పేసి. అనుమానం ఉన్నమాట నిజం. సామాన్య పౌరుల అభిప్రాయం లేదు సార్. మీరు అక్కడ ఏం జరుగుతుందో అదే అవగాహన ఉన్నటువంటి వ్యక్తి. అందుకనే ఆ 9 మంది రాజ్యసభ సభ్యుల సహకారం కోసం అని చెప్పేసి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి చాలా అంశాలని పక్కన పెట్టి అధికార పార్టీకి అండదండాలు అందించడాన్ని ఎలా చూడాలంటారు బీజేపీ? దాన్ని నేను సమర్థించట్లా. నేను అనేది ఏంటంటే జాతీయ ప్రాధాన్యత దృష్ట్యా మనం బలవుతున్నాం. సో కాబట్టి దాన్ని మనం మన త్యాగంగా భావించాలి. బట్ త్యాగానికైనా ఒక లిమిట్ ఉంటుంది. సో మాకు కూడా ఇంకా ఇంత త్యాగాన్ని మమ్మల్ని బలిపెట్టి దేశం కోసం
దేశ ప్రయోజనాల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని బలి పెట్టడం ఆపవలసిన అవసరం ఉంది. అది తెలియజేశాం. సరే, ఇది ఎలా చూడాలి? ఇప్పుడు మీరు అన్నట్లు కేంద్రంలో ఒక విధంగా ప్రభుత్వానికి సంబంధించిన కొన్ని బిల్లు పాస్ చేస్తారు. ఇక్కడికి వచ్చినప్పుడేమో నాయకులు బీజేపీ పార్టీకి సంబంధించిన ముఖ్యమైనటువంటి నాయకులు, మంత్రులు కానీ ఇంకా ఇతరత్ర పదవులు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా కరప్షన్ చేయడం జరుగుతూ ఉంది. ఆంధ్రప్రదేశ్ని ఈ విధంగా ప్రజల్ని ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. ఇందాక మనం మాట్లాడుతున్నాం. కానీ వాళ్ళ చర్యలు మాత్రం మరొక విధంగా. అదే నేను చెప్పేది. ఇప్పుడు నువ్వు ప్రభుత్వాన్ని, భారతీయ జనతా పార్టీని ఒక రకంగా చూస్తున్నావు. మంత్రి వచ్చినటువంటి వ్యక్తి కూడా ఆరోపణలు చేస్తాను. ఇప్పుడు నేను ఇక్కడ తిట్టిది రోజు ఎవరిని? ప్రభుత్వాన్ని, నా పార్టీని కాదు. సో పార్టీ వేరు, ప్రభుత్వం వేరు. నేను ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డిని, అతడు చేస్తున్న తప్పుల్ని ప్రతిరోజు ఎండగడతా. నా పార్టీని నేనేమంటలా. అక్కడ కూడా ప్రభుత్వాన్ని రన్ చేయాలి అంటే రేపు ఏదైనా ఒక బిల్లు, దేశం కోసం ఒక బిల్లు పెట్టి ఆ బిల్లు ఏ కారణం చేతైనా వీగిపోతే ప్రభుత్వానికి ఇబ్బంది. సో కాబట్టి ప్రభుత్వం కోసం ఆ ప్రభుత్వం ఈ దుర్మార్గుల్ని కొంత రక్షిస్తోంది అన్న మాట నిజం కాదని చెప్తే అది అబద్ధం అవుతుంది. భారతీయ జనతా పార్టీ యాజ్ ఏ పార్టీ మా వాళ్ళు చేస్తున్న, ఈ ప్రభుత్వం చేస్తున్న తప్పుల్ని, వీళ్ళు వేస్తున్న కన్నాల్ని